వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచు విష్ణు బ్రాహ్మణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. దుబ్బాక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ. ఏం అభివృద్ధి చేశారని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారన్న బీఆర్ఎస్ నాయకులు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి సమావేశం. ఆలేరు పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. అమరావతి మహిళలను వేశ్యలని మాట్లాడించిన వైఎస్ భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్ శ్రీ తేజస్ స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని వెంటనే బ్రాహ్మణులకు మంచు విష్ణు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబం ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూట కట్టుకున్నారని దాని కారణంగానే వారి కుటుంబం కుక్కలు చింపిన విస్తరాకులాగా మారిందని ఇప్పటికీ మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని లేని ఎడల రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. నా పేరు రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం. శ్రీ గురుభ్యో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కన్నప్ప దుబ్బాక 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మనోజ్ చౌదరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అన్నారు. దుబ్బాక పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ సేవలను పరిశీలించారు. రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను నేరుగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్న డాక్టర్ హేమరాజ్ సింగ్ను అభినందించారు. ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సమిష్టి కృషితో ఎన్నో అవార్డులతో పాటు పేరు ప్రఖ్యాతలు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందన్నారు. గ్రామీణ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులకి ప్రజలు వైద్యం కోసం వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. డిస్టెన్స్ 25 సార్. మోరర్లెస్ కామారెడ్డి వాళ్ళకి దగ్గర, ఉస్మానాబాద్ వాళ్ళకి దూరం అవుతుంది. నేను రావాలి అసలు ఎంతమంది 7 ఆలేరు నియోజక
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మరియు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, గుండాల, ఆత్మకూర్, మూటకొండూర్ మండలాలలో కళ్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు అయ్యాయని, వాటిని 90 రోజులలో పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతమంది లబ్ధిదారులు తొందరగా పూర్తి చేసిన వారికి బహుమతి కూడా అందజేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం తల్లి సోనియమ్మ కలలుగానటువంటి తెలంగాణను సార్థకత చేస్తూ పేదోడికి సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో విడతల వారీగా ప్రతి సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇవ్వాలని, అందులో భాగంగా ఈ సంవత్సరం మన 8 మండలాలకు 5,500 చొప్పున 3,500 ఇచ్చి, మొదటగా పేదోళ్ళ దాంట్లో నిరుపేదలు ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చే నెలలో మళ్ళీ మనకు 3,500 ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అందులో కూడా రెండో విడత అందరికి ఇద్దాం. ఇప్పుడు మరీ పేదోళ్ళ దాంట్లో పేదోళ్ళు దాంట్లో కూడా ఇంకా చాలా మంది ఎంచుకుంటున్నారు. కానీ మనకు కోట 500 వచ్చాయి కాబట్టి టౌన్లో 180, 300 చిల్లర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పంపిణీకి ఈరోజు సిద్ధం చేస్తాం. కాబట్టి మన మీద ప్రేమతోటి ఈ ఇందిరమ్మ ఇల్లు సాక్షి చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ మంత్రికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే లేట్ అయిపోయింది. మొన్న మనకు తెలంగాణ వచ్చిన రోజు ఆవిర్భావం దినోత్సవం 2 తారీఖుని పంపాల్సిన అవసరం ఉండే. మరి మొన్న మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్లకు ఆరోగ్యం ముఖ్యం, పేదోళ్లకు ఆరోగ్యంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లిచ్చిండో అదే మాదిరిగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో మనం సంవత్సరానికి 3,500 ఇళ్ల చొప్పున తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండొద్దనే లక్ష్యంతో మనకు ఇల్లు ఇచ్చింది. కాబట్టి మొన్న ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున వస్తే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకులు. రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి అయి కూడా సంవత్సరం గడిచినా బండి సంజయ్ కేంద్రం నుండి చిల్లి గవ్వ తేలేదు అని ఎద్దేవా చేసిన బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఈజీఎస్, అమృత్ లాంటి ఆన్గోయింగ్ పథకాల పనులను చూపెట్టి సంబరాల పేరిట అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయకున్నా బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ మంజూరు చేయించాలి. వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను ప్రసాద్ స్కీమ్లో చేర్చి అభివృద్ధి చేయాలి. కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగ యువత ఉపాధి కోసం కేంద్రం నుండి కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయించాలి. కరీంనగర్ అభివృద్ధి కోసం 200 కోట్లు మంజూరు చేయించాలన్నారు. డంపింగ్ యార్డు తొలగింపుకు ఇస్తామన్న 100 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసి వారు శాఖ తీసుకున్నది ఇయ్యల్లడికి కరెక్ట్ వన్ ఇయర్ అయింది. 1 సంవత్సరం గడిచిపోయినా నిన్న బీజేపీ నాయకులు మరి గీతా భవన్ దగ్గర సంబరాలు మాకైతే ఆశ్చర్యంగా ఉంది. కరీంనగర్ ప్రజలకు కానీ పార్లమెంట్లో ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎంత విచిత్రంగా అబద్ధాన్ని నిజమని నమ్మించే దాంట్లో వాళ్ళకన్నా గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే అది బీజేపీ నాయకులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిన్న సంబరాలు చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. బండి సంజయ్ గారు ఈ పార్లమెంటుకు సంవత్సరం నుంచి చిల్లి గవ్వ కూడా కొత్త రూపాయి తెచ్చిన దాఖలాలు లేవు.
మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ₹1 అంటే ₹1 ఈ సంవత్సరంలో నువ్వు తీసుకురాలే. అన్ని స్కీములు కూడా ఆన్ గోయింగ్ స్కీమ్సే. అవి ఈయన తెచ్చిందంటారు బీజేపీ నాయకులకు. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ, కరీంనగర్ నగర ప్రజలు కానీ, విద్యావంతులు, విద్యావేత్తలు, ఎంతో అవగాహన ఉన్న ప్రజలు, కరీంనగర్ నగర ప్రజలు, ఒక పోరాట ప్రతిమ ఉన్న ప్రజలు కరీంనగర్ ప్రజలు. మరి ఈ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. వీరెవ్వరు కూడా నమ్మరు. వీరు చెప్పేటి ఎట్లున్నాయంటే ఈజీఎస్ స్కీము, దేశంలో అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఈజీఎస్ స్కీమ్ వస్తుంది. ఆ ఈజీఎస్ స్కీమ్లో ప్రతి గ్రామానికి వచ్చే డబ్బులు ఈయన తెచ్చిండు అంటారు. ఇది విచిత్రం. దాంతోపాటు అమృత్ స్కీమ్ దేశమంతా అమలైంది. బీజేపీ ఎంపీలే కాదు, కాంగ్రెసు మిగతా పార్టీల ఎంపీలు ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా అమృత్ 2 అమలైంది అన్ని కాన్స్టిట్యున్సీలలో. అది ఈయన చొరవనే అంటారు. గజ్వేలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులు పంపించడం చాలా హేయమైన చర్య అన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంచిన అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి భారతదేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్. అలాంటి నాయకునికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజును చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి రైతు బంధు, రైతు బీమా, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు త్రాగునీరు అందించిన కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇది యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కక్ష సాధింపు రాజకీయాలను రేవంత్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందటానికి ఇలాంటి నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి డిమాండ్ చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి జరిగిందో తెలపాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మార్గదర్శి అయినటువంటి కేసీఆర్ గారి మీద కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజలను మన్ననలు పొంది తెలంగాణ ఉద్యమాలు నడిపించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే కాళేశ్వరం లాంటి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి తెలంగాణ రైతుల్ని కోటీశ్వరులు చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. ఆలేరు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మరియు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పట్టణంలో కళ్యాణలక్ష్మి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని పట్టణంలో 161 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను, 441 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను బిర్లా ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం తల్లి సోనియమ్మ కలలుగానటువంటి తెలంగాణను సార్థకత చేస్తూ పేదోడికి సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో విడతల వారీగా ప్రతి సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇవ్వాలని, అందులో భాగంగా ఈ సంవత్సరం మన 8 మండలాలకు 5500 చొప్పున 3500 ఇచ్చి, మొదటగా పేదోళ్ళ దాంట్లో నిరుపేదలు, ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చే నెలలో మళ్ళీ మనకు 3500 ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అందులో కూడా రెండో విడత అందరికి ఇద్దాం. ఇప్పుడు మరీ పేదోళ్ళ పేదోళ్ళు దాంట్లో కూడా ఇంకా చాలా మంది ఎంచుకుంటున్నారు. కానీ మనకు కోట 500 వచ్చాయి కాబట్టి టౌన్లో 180, 300 చిల్లర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు పంపిణీకి ఈరోజు సిద్ధం చేస్తాం. కాబట్టి మన మీద ప్రేమతోటి ఈ ఇందిరమ్మ ఇల్లు సాక్షి చేసిన గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ మంత్రికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే లేట్ అయిపోయింది. మొన్న మనకు తెలంగాణ వచ్చిన రోజు ఆవిర్భావం దినోత్సవం 2 తారీఖుని పంపాల్సిన అవసరం ఉండే. మరి మొన్న మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్ళకు ఆరోగ్యం ముఖ్యం, పేదోళ్లకు ఆరోగ్యంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లిచ్చిండో అదే మాదిరిగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో మనం సంవత్సరానికి 3500 ఇళ్ళ చొప్పున తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండొద్దనే లక్ష్యంతో మనకు ఇల్లు ఇచ్చింది. కాబట్టి మొన్న ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున వస్తే పెద్ద ఎత్తున ఆలేరు నియోజకవర్గం ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా గొప్ప విషయం. నేను నిజంగా అదృష్టవంతుని. ఆ రోజు మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా నాకు 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించి అదే మెజార్టీ తోటి, అదే బలంతో మొన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు జిల్లా అధ్యక్షుడు అండం తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి అంత ఎత్తున మనకు నిధులిచ్చి, నిధులు ఎట్లయితే మనకి ఇచ్చిండో ఆయన కృతజ్ఞతగా మా అక్క చెల్లెలు, మా తల్లులు పెద్ద ఎత్తున అక్కడ తుర్కపల్లి మండలానికి వచ్చి మీరు దాన్ని విజయవంతం చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా తెలియజేస్తూ ఈ ఆలేరు అన్ని విధాలా మీ అమరావతి మహిళలను వేశ్యలని మాట్లాడించిన సాక్షి యాజమాన్యం వైఎస్ భారతిరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ అధ్యక్షురాలు బాలినేని కవిత.
అమరావతి మహిళలను వేశ్యలని మాట్లాడించిన సాక్షి ఛానల్ యాజమాన్యం వైఎస్ భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని ర్యాలీ నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు బాలినేని కవిత. సాక్షి ఛానల్లో పిచ్చి కూతలు కూసిన పిచ్చి కుక్కలను తక్షణం అరెస్టు చేయాలని పుంగనూరు మహిళలు భగ్గుమన్నారు. గతంలో ఇలానే అమరావతి మహిళలను వేశ్యలన్నారు, పెయిడ్ ఆర్టిస్టులన్నారు. అమరావతి మహిళలు ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడు అధికారం వచ్చాక కూడా ఈ గాలి మూకలతో మాటలు పడుతున్నారు. భారతీరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మరియు సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు మరియు కృష్ణం రాజులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు పుంగనూరు మహిళలు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కవిత, జ్యోతి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తిగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మహిళలు కించపరుస్తున్న ఛానల్లో ఉంటే మనకి ఇంకా అపకారం జరగడమే తప్ప మేలు జరగదు. ఈ రోజు మహిళలంతా రోడ్డుపైకి వచ్చి కనీసం ఆమె భారతీరెడ్డి వచ్చి కనీసం ఒక సారీ కూడా మనకి చెప్పలేదంటే మనం ఎంత కింద స్థాయిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సాక్షి బ్యానర్ని, సాక్షి పేపర్ని రెండింటిని బ్యాన్ చేసేస్తూ ఆ కొమ్మినేని శ్రీనివాసని, కృష్ణంరాజుని మాలాంటి మహిళలకు అప్పగించాలి. మాలాంటి ఆ మహిళలకు అప్పగిస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షణ మేము కఠినంగా శిక్షిస్తామో తెలిసి ప్రతి యావత్ భారతదేశంలోనూ మహిళలు కిందపరచాలంటే ఏపీ ప్రభుత్వము, ఏపీ మహిళలు గుర్తొచ్చే విధంగా వాళ్ళని మేము శిక్షించాలని మాకు ఉంది. ఈ రోజు ప్రతి మహిళను అమరావతి వల్లే కాకుండా ప్రతి మహిళలను కిందపరచడం చాలా దురదృష్టకరము. ఇప్పటికీ ఆ ఛానల్ వెనుకుండా ముసుగులో ఉండే జర్నలిస్టులు కానీ, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానీ, భారతీరెడ్డి కానీ అట్లీస్ట్ ఒక పలకరింపు లేని మనకి చాలా సిగ్గు చేయటు. వెంటనే ఆ ఛానల్ ని క్లోజ్ చేసి సాక్షి పేపర్ ని బ్యాన్ చేయాల్సిందిగా ఈ కొద్దిగా ర్యాలీ చేసేదానికి. రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మహంకాళి మాత దేవాలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మెదక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. టపాకాయలను కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని 160 గ్రామాలలో తిరుపతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తిరుపతి రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు భానప్పగారి నర్సారెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి గారి 57వ జన్మదిన పురస్కరించుకొని రామాయంపేట మండలం, రామాయంపేట టౌన్ వాళ్ళం అతన్ని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అతను ప్రజాసేవలో ఉంటూ ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉండి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ ఈ రామాయంపేట మండల దీవెనలు ఉంటాయి, రామాయంపేట ప్రజల దీవెనలు ఉంటాయని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి గారి 57వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామంపేట మెదక్ చౌరస్తాలో పట్టణ మరియు మండల ముఖ్య నాయకులందరూ కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి ఇప్పుడే మాంకాలమ్మ టెంపుల్లో అతనిపై అర్చన చేయించి కేక్ కట్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా తిరుపతి రెడ్డి గారు గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో శుభ అశుభ కార్యక్రమాలకు మరియు గుళ్ళకు, బండ్లకు అలా సొంత డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టి ఇక్కడ దాకా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. దీనికి అతను కూడా గుంటూరు నగరం లక్ష్మీపురంలో డాక్టర్ శ్రీ తేజస్ స్కిన్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు.
గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీ తేజస్ స్కిన్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు, బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవిటి రమేష్, స్కిన్ మేడ్ ఫ్రాంచైజీ పార్ట్నర్ డాక్టర్ అనిత హాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కిన్ మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గుంటూరు లాంటి నగరానికి స్కిన్ మేడ్ చాలా అవసరం, లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ప్రత్యేకత అని అన్నారు. శేఖర్ బాబు మాట్లాడుతూ స్కిన్ సమస్యలకు ఎక్కువ ఫలితం వచ్చేది మా స్కిన్ మేడ్ హాస్పిటల్లోనే అన్నారు. మావి మొత్తం 4 బ్రాంచీలు వైజాగ్, విజయవాడ, చెన్నై, హైదరాబాదులో ఉండగా ఇప్పుడు గుంటూరులో ప్రారంభించామని తెలిపారు. సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీతేజ, ఫౌండర్ ఆఫ్ స్కిన్ మేడ్. సో ఇవాళ మా 5th బ్రాంచ్ ఓపెనింగ్. ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము. సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్, విజయవాడ బ్రాంచ్కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు చాలాసార్లు అడిగారు, మేడం మా గుంటూరులో కూడా పెట్టండి, మాకు చాలా దగ్గరగా ఉంటారు అని. సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేసాం. సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్తో కంపేర్ చేసుకున్నా సరే ఎఫోర్డబిలిటీ కానీ, ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కానీ, 0 సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు స్కిన్ మేడ్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్, మా హెడ్ డాక్టర్ అనిత గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ it is her vision to start Skin Med in Guntur. So thank you so much Anita for believing in Skin Med. And guests andarki Shekhar Babu sir, ED of Guntur, KVT Ramesh sir నాకు ప్రామిస్ చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డోన్ పట్టణ బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డోన్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు భారత బద్రి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ సంతు వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాత బస్టాండ్ సమైక్యాంధ్ర కట్ట వద్ద నాయకులు, కార్యకర్తలు అందరూ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 11 సంవత్సరాలలో నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుకొని రైతులకు నాణ్యమైన ఎరువులు, పేదలకు ఉచిత బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మన దేశంలో ఉత్పత్తి అయిన ప్రాడక్టులు వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళిందని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.